దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. హృదయం నిండా బాధతో ఉన్న మనము ఎదురు చూస్తున్న అద్భుతము దేవుడు ఈరోజే మన జీవితంలో జరిగించబోతున్నారు. ఎందుకంటే మనము ఎదురు చూస్తున్న రాజు, దావీదు రాజు. ఆయన గాడిద పిల్ల ఎక్కి మన యొద్దకి ప్రేమతో వస్తూ ఉన్నారండి. ఇది సాధారణమైన రోజు కాదు, కానీ ఇది మన జీవితాన్ని మార్చే రోజు. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి, మనకి విడుదల ఇవ్వడానికి ఆయన జయప్రవేశము చేసిన రోజు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానము చూద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనము. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పెరట వచ్చివాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, దావీదు కుమారునికి జయము. ఆమేన్. ఎవరికండి జయము? దావీదు కుమారునికి. ఆయన రారాజుగా ఆయన జయప్రవేశము చేసిన రోజు. ఎందుకు అంటే నీ శాపము నుంచి, నా శాపము నుంచి, నా పాపాల నుంచి ఆయన విడుదలివ్వడానికి ఆయన జయప్రవేశము చేసిన రోజు. ఆయన జయమునే పొందుకున్నారు. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. ఆయన ప్రభువు పేరట వచ్చి ఉన్నారు, ఆయన స్తుతించబడి ఉన్నారు. ఆయన గాడిద పిల్ల ఎక్కి వస్తూ ఉండగా గాడిద పిల్ల మీద బట్టలు పరిచి దారి పొడుగున బట్టలు పరుస్తూ ఉన్నారండి. ఆయన వస్తూ ఉండగా అనేక మంది దావీదు కుమారునికి జయము అని చెప్తూ ఉన్నారు. మనము దావీదు కుమారునికి జయము, హోసన్నా అని చెప్తూ ఉండగా దేవుడు మన జీవితంలోనూ జయం అనుగ్రహించబోతూ ఉన్నారు. మనమున్న ప్రతి పాపం నుంచి, శాపం నుంచి మనం విడుదల పొందుకోవటమే జయమండి. ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, జయాన్ని పొందుకున్నారు, విజయాన్ని పొందుకున్నారు. మరణపు ముళ్ళు విరిచిన దేవుడు. నా పాపముల నిమిత్తమే ఆయన జయప్రవేశము చేస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో జయము. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జయమండి. ఆయన రారాజుగా మన కొరకు వచ్చిన దేవుడు, మనతో ఉన్న దేవుడు, మన పరిస్థితిని మార్చిన దేవుడు. కాబట్టి మన జీవితంలో అద్భుతమైన కార్యము చూడాలి అంటే, అద్భుతమైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనతోనే ఉన్నారండి. ఆయన రారాజుగా వచ్చిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన గాడిద పిల్ల ఎక్కి వస్తూ ఉండగా జన సమూహం ముందు వెనుక కూడా ఆయనకి జయము చెప్తున్నారు. ఆ గుంపులోండి ఆయన కొరకు జయము చెప్పిన ప్రతి ఒక్కరు కూడా జయమునే పొందుకున్నారు. కాబట్టి మనము హోసన్నా, దావీదు కుమారునికి జయము అని పలుకుతుండగా దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో జయములు ఇస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి వేస్తున్నాములు గొప్ప విజయము కలుగును గాక. యవ్వని బిడ్డలకి వేస్తున్నాములు మంచి భవిష్యత్తు కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి వేస్తున్నాములు ఘనమైన వివాహములు జరుగును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.